నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనకి ఇంకొన్ని మీకు ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బర్త్డేలు ఎప్పుడు జరుపుకోకూడదు. కొన్ని నా సినిమాల ద్వారా కొన్ని తెలియజేస్తాను, వేరే విషయం. అయితే ఎందుకు జరుపుకోకూడదు అంటున్నానంటే, శాస్త్రాలు చెప్పే నవగోప్యాలు మనకు తెలిసి పెద్దలు అడిగితే చెప్తారు. నవగోప్యాలు మన గరికపాటి వారు కానివ్వండి, పెద్దలు చెప్తుంటారు. మన చాగట్టి వారు, శర్మ గారు, శర్మగారు, ఇత్యాదులంతా పెద్దలు కూడా నవగోప్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మళ్ళీ నేను స్మరణ తెస్తున్నాను. తాను వేసుకున్న మందు, తన గురువు, తన మంత్రం, తన అవమానం, తన శత్రువు, తన ధనం, తన భార్యా బిడ్డలకు సంగమ విషయాలు, తన ఆయువు, ఇలా ఇంకోటి ఉంది. తన ఆయువు, తన శత్రువు, అలాగే చెప్పేశాం. ఇలాగా ఈ 9 నవగోప్యాలను ఇలా ఎప్పుడు చెప్పుకోకూడదు. ఇవన్నీ చాలా రహస్యంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా నవగోప్యాల్లో ఇది ప్రధానమైనదే కదా. తన ఆయుని చెప్పుకోవటమే కదా. హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నాం. ఇవాళ 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, సంథింగ్ ఎంత అవ్వచ్చు. దాన్ని మెన్షన్ చేసుకుంటూ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే నువ్వు ఎదుగుతున్నావు, పడిపోవడానికి అని చెప్పి తెలియట్లేదు నీకు. అది స్మరణకి తెచ్చుకుంటే మనకి వీక్ అనమాట. అది 10 మందికి, తనకి తాను ఎలా ఉంటుందో పక్కన పెడితే, 10 మందిలో నీకు 70 ఏళ్ళ, నీకు 80 ఏళ్ళ, ఉడేమో 90 ఏళ్ళ బాగానే ఉన్నాడే చాలు. ఒక్కొక్కడి నరుడి కంట అంత ప్రమాదకరమైంది. అందుకని దయచేసి డోంట్ సెలబ్రేట్ అసలు బర్త్డే అసలు సెలబ్రేట్ చేసుకోవద్దు. నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా క్యాచ్ చేయండి. ఒంటికి చేసుకోవటం మానండి, ఇంటికి చేయండి, అందరికీ మంచిది. పాయింట్ అర్థమైందా ఫ్రెండ్స్? ఒంటికి మానండి, ఇంటికి చేసుకోండి. సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఏ సంవత్సరం మనం గృహప్రవేశం చేస్తామో అదే తిరిగి సంవత్సరం వస్తున్నట్టు గృహప్రవేశం ఆ రోజు వస్తుంది కదా, ఇంటికి చేయండి. చక్కగా ఒక 10 మందికి, మీ బంధువులకు, ఆప్తులు ఎవరైతే ఉన్నారో అన్నదానం చేయండి. చక్కగా గోవుని పిలిపించుకోండి, ఇంట్లో తినిపించండి. ఇలాంటి శుభకార్యాలు ఇవి చేయండి. సెల్ఫ్గా మీ బర్త్డే మీ ఒక్కరికి తెలియాలి. ఒకరికి తెలియకపోయినా నష్టం లేదు. ఒకరికి తెలిసిందనుకోండి, 10 మందికి చెప్పకుండా ఏదైనా టెంపుల్కి వెళ్ళి చక్కగా స్వామివారి నమస్కారం పెట్టుకుని, ప్రదక్షిణ చేసేసి, అర్చన చేయించుకుని సైలెంట్గా ఇంటికి వచ్చాను. కొత్త బట్టలు కట్టుకుంటారా అనవసరం, ఏం అవసరం లేదు. నేను అడితే ఏమవుతుంది, సెలబ్రేషన్ అవసరం లేదు. నేను ఇంకా వేరే కొంచెం చెప్పకూడదు, అవి నా సినిమాల ద్వారా తెలియజేస్తాను, కొంచెం కనువిప్పు కలిగేలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇది మటు మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా నేను ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన వాడు అసలు ఎవరికి చెప్పను. భర్త అసలు నాకు ఇష్టం ఉండదు ఆ గ్రీటింగ్ చెప్పడం. అసలు ఆ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ మా పెద్దన్నయ్య, మా మెగాస్టార్ అన్నయ్య, ఆయన ఉప్పు తిన్నవాడిని చెప్పకపోతే అదో వీడు తిన్నాడు, అదో ఇంటారు. ఆయన ఉప్పు తిన్నాను, చెప్పకూడదు. ఓకే, నాకు తండ్రితో సమానమైన మహానుభావుడు. అయితే పాపం చెప్పకపోతే వేరే రకంగా అనుకుంటారు. కానీ వాస్తవంగా అయితే నాకు చెప్పాలనుకుండదు. 10 మంది కోసం అన్నయ్య హ్యాపీ బర్త్డే చెప్పడం తప్ప, నేను హ్యాపీ ఇలా చెప్పడం సార్, ఇలా చెప్పడం తప్ప నాకు ఇష్టం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు చెప్పానుగా, మరమని చెప్పానుగా, అది దానివల్ల ఎవరు చేసుకోకండి, అసలు వద్దు. సారీ మై ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టాలని కాదు, ఇందులో మర్మం తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ లాస్ట్ మై ఫ్రెండ్స్. ఆఫ్టర్ మెడిటేషన్ వేరే ఒకరి నుండి యాక్టివిటీ చేస్తాను అంతే. హరే కృష్ణ. నేను ఎందుకు చెప్తానంటే, ప్రాక్టికల్గా మా నాన్నగారు, మా అమ్మగారిని చూశాను. మా నాన్నగారిని చూశాను. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఏ సెలబ్రేషన్ చేసుకోరు. గోప్యం, ఎనీథింగ్ గోప్యం. అలా ఉంటే నా ఆయువు పెరుగుతుంది. ఇది ఇందాక 2 ఫింగర్స్ ట్రై చేశాను. ఇక్కడ ఇన్నర్గా పెయిన్గా ఉంది. సమ్టైమ్స్ నిప్పుడుతుంది, కోఆపరేట్ చేయదు. అంటే ఇందాక ట్రై చేశాను, కొన్ని వీడియోలు కట్ చేస్తాను, చేయలేకపోయింది సార్. ఓకే, నో ప్రాబ్లం. హరే కృష్ణ.